దేవుని వాక్యం కోసమై కీర్తనల గ్రంథం 39వ కీర్తన 1వ వచనం నుంచి, నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకున్నాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుదాను కొంటిని. నేను ఏమీయో మాట్లాడక మౌనినైతే, క్షేమమును గురించి పలుకక నేను మౌనంగా ఉంటిని. అయినను నా విచారం అధికమైన, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైంది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణంను పెద్దడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉంది. ఎంత స్థిరుడైనా ప్రతివాడు కేవలం పట్టి ఊపిరి వాలే. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, చదువుకున్న ఈ మాటలు మాకు దయచేయండి ప్రభా. కావలసిన తలంపులు ప్రభా ఇందులో నుంచి మాకు దయచేయండి. దాని ద్వారా మా జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల ముందు వెళ్ళినప్పుడు ఈ మాటలు ప్రభా మేము ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. అవి మాకు వెలుగులుగా, ఆ సందర్భంలో మాకు జీవాహారముగా, మమ్మల్ని బ్రతికించే ఒక గొప్ప శక్తిగా, మా మనసును హృదయాలను మార్చే పవర్గా ఈ మాటలు మాకు ఉండినట్లు సహాయం చేయమని ఈ ప్రార్థన మార్గైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ యొక్క మాటలు మరి దావీదు గారు రాసినట్టు చెప్తా ఉన్నాడు. ఇందులో ఒక మాట చెప్తున్నాడు 2వ వచనం చివరిలో, అయినను నా విచారం అధికమైన, నా గుండె నాలో మండుచుండే. ఈ వచనాలకి మెయిన్ మరి ఇది థీమ్. నాకు విచారం అధికమైంది, నా గుండె నాలో మండుతుంది. అది ప్రజెంట్ అయిన సిచ్యువేషన్. ఈ యొక్క కీర్తన రాసేటప్పుడు దానికి ముందు తర్వాత ఏం మాట్లాడాడన్నది మనకు రాస్తూ ఉన్నాడు. నేను నాలుకతో పాపం చేయకుండా నా మార్గాలను జాగ్రత్త చేసుకుంటాను. భక్తిహీనులు ఉన్నప్పుడు నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాను. క్షేమం గురించి కూడా పలకకుండా మౌనంగా ఉన్నాను. అయినను నా విచారం అధికమైంది, నా గుండె నాలో మండుతుంది. కొన్నిసార్లు విచారము అధికమవుతుంది, గుండె మండుతుంది. ఈవెన్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, నోటిని కాపాడుకుంటున్నా, ఏం పలకకుండా ఏమి చేయకుండా ఉన్నా, అయినా విచారం అధికమైంది, అయినా గుండె మండుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా, జాగ్రత్త పడుతున్నా, మౌనంగా ఉంటున్నా, క్షేమం గురించి మాట్లాడకపోయినా, భక్తిహీనుల దగ్గర మౌనంగా ఉంటున్నా, అంటే ఒక వ్యక్తి కొన్నిసార్లు ఏం అనకపోయినా, ఏం చేయకపోయినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే విచారం పెరుగుతుంది, గుండె మండుతుంది. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం, దావీదు అనుభవంలో చెప్తున్న విషయం. నేను నాలుగుతో పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నా, భక్తిహీనులప్పుడు నోటితో పాపం చేయకుండా జాగ్రత్త పడతా, ఏం మాట్లాడలేదు, ఏం పలకలేదు, మౌనంగా ఉన్నా, అయినా నా విచారం అధికమైంది, నా గుండె మండుతుంది. అందుకని నేను ఏమడుగుతున్నానంటే, అసలు నా జీవితం ఎంత, నా ఆయుష్ ఎంత, నాకు చెప్పయ్యా అంటున్నాడు. అంటే ఒక వ్యక్తికి నిరాశ ఎప్పుడొచ్చిందంటే, ఏమీ చేయకపోయినా, కొన్నిసార్లు మౌనంగా ఉన్నా, కొన్నిసార్లు ఎంత జాగ్రత్త పడుతున్నా, కొన్నిసార్లు ఎంత మెలకువగా ఉన్నా, కొన్నిసార్లు ఎవరు జోలికి పోయినా, ఏం చేయకపోయినా
విచారం పెరిగింది, గుండె మండడం పెరిగింది, బాధ పెరిగింది. అప్పుడు జీవితం ఎంత, నా ఆయుష్ ఎంత, నా లైఫ్ టైం ఎంత, అసలు నా ఊపిరి ఎంత, నా బ్రతికెంత అని మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ యొక్క సిచ్యువేషన్ ఈ కీర్తనలో ప్రజెంట్ చేస్తున్నాడు దావీదు గారు. మనుషులు నీడ వంటి వారే తిరుగుదు. వాళ్ళు తొందరపడుంట గాలికే కదా, వాళ్ళు ధనం కూర్చుకుంటారు, అది ఎవరికి పోతుందో. ప్రభు అసలు నేను దేనికోసం కనిపెట్టుకోవాలి, నేను నిన్నే నమ్ముకున్నా, ఆత్మికంలను చూడిపించు, నీచులకు నిందాస్పదంగా చేయొద్దు, దాన్ని నువ్వే చేసావు కాబట్టి నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నా. నువ్వు పంపిన తెగులు తీసి నీ చేతి దెబ్బలు క్షీణిస్తున్నా, దోషాలను బట్టి నువ్వు కత్తితో శిక్షించేటప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే వారు అందమంతా చెడగొట్టెదవో, నరులందరూ వట్టి ఊపిరి వారు. చెప్తున్నాడు, సిచ్యువేషన్ చెప్తున్నాడు. అసలు ఎంత మనుషులు తొందరపడటం ఎంత, వాళ్ళ బతికెంత, వాళ్ళ ఆయుష్ ఎంత, ధనం సమకూర్చుకుంటే అది ఎవరికి పోతుందో తెలియదు. అసలు నేను దేనికోసం కనిపెట్టుకోవాలి, నిన్నే నమ్ముకున్నా, నా అతిక్రమాలు విడిపించు, నా దోషాలు, నువ్వు పంపిన తెగులు, నీ చేతి దెబ్బ. కొన్నిసార్లు బాధ, దుఃఖము ఇలాగే వచ్చింది. ఏమి చేయకపోయినా తన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. నా బ్రతికెంత, మనుషుల బ్రతికెంత, మనుషులు ప్రయాసపడ్డ గాలికే, గాలి పట్టుకోవడానికి ఎంత ప్రయాసపడినా గాలి దొరకదు. డబ్బులు ఎంత సంపాదించుకున్నది ఎవరికి పోతుందో తెలియదు. ఆయుష్ అంతా నరులు ఒట్టి ఊపిరి వాళ్ళే, నీడలాంటి వాళ్ళు. నేను మౌనంగా ఉన్నా, ఏం మాట్లాడుకున్నా, అయినా నా బాధ పెరిగింది, నా గుండె మండుతుంది. నువ్వు దోషాలను బట్టి మనుషులను గద్దింపులతో శిక్షించేటప్పుడు చిమ్మెట వస్త్రాన్ని కొట్టి ఎట్టయిద్దో ఒకరి జీవితం అట్టయిద్ది అని చెప్తున్నారు. వాళ్ళ అందమంతా చెడిపోతుంది, నరులందరూ ఒట్టి ఊపిరిలో. అంటే దావీదు విచారానికి, బాధకి కారణము దేవుడు ఒక దెబ్బేసి, ఒక బట్టల్ని కదా చిమ్మెట కొడితే పాడైపోయినట్టుగా, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ఆ బట్ట, క్లాత్. మనుషుల అందమంతా చెడగొడతాయి దేవుడు. మనుషుల జీవితాల్ని ఆయుష్లో తీసేస్తే జీవితాలంతా అయిపోతాయని చెప్తారు. వాళ్ళందరూ ఊపిరయ్యా, ఊపిరి పోతుంది, లైఫ్ పోతుంది. అంటే ఒక వ్యక్తి ఇంత బాధపడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా విచారం పెరిగింది, నా గుండె కొట్టుకుంటుంది, నా విచారం అధికమైంది, నా గుండె కొట్టుకుంటుంది. అందుకే నా జీవితం ఎంత, నా ఆయుష్ ఎంత, ఈ లైఫ్ లో ప్రయాసపడే దేనికి, అసలు దేనికి నమ్ముకోవాలి మేము? నువ్వు పెట్టిన తెగులు, ఆ దెబ్బలు, ఆ శిక్షలు, అందం చెడగొట్టింది ఎంత తీసేయి ప్రభా. ఎందుకంటే నా విచారం అధికమైంది, నా గుండె కొట్టుకుంటుంది. ఏమి చేయకపోయినా మౌనంగా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా, విచారం పెరుగుతుంది, గుండె పెరుగుతుంది, కొట్టుకుంటుంది, మండుతుంది. అంటే జీవితము ఒకసారి ఇలాంటి బాధ, విచారం వచ్చినప్పుడు జీవితం ఎంత, జీవితంలో జరిగేవి ఎంత, అసలు నా బ్రతికెంత, నా ఆయుష్ ఎంత, ఈ శిక్షలు, వీటి వల్ల కలిగే బాధలు ఎంత, వీటి తర్వాత వచ్చే లైఫ్ ఎంత, అంత పోతే ఏమి మిగలుతాను. కొన్నిసార్లు ఇలాంటి బాధ, ఇలాంటి దుఃఖమే మనం అనుభవించాల్సి వచ్చింది. అప్పుడు మన లైఫ్ కనపడింది, మన జీవితం కనపడింది, మన ఆయుష్ కనపడింది. అసలు మన భూమి మీద బ్రతికే బ్రతుకు యొక్క విలువ మనకు అర్థమైంది. ఈ జీవితం ఎంత, 60-70 ఏళ్ళ జీవితం, ఈ శ్రమల, బాధలు, ఈ వేదన, ఆయుష్ పోయేంత వరకు ఉంటాయి అనిపిస్తుంది. దేవుడి దెబ్బలతో, తెగులతో శిక్షించినప్పుడు మన అందమంతా చెడిపోతుంది. దేవుడు సహాయం చేస్తే తప్ప, దేవుడు విడిపిస్తే తప్ప. అందుకే నేను దేనికోసం కనిపెట్టుకోవాలంటున్నాడు, క్వశ్చన్ వేశాడు. కానీ నీ కొరకే కనిపెట్టుకుంటా అంటాను. 7వ వచనం, దేని కొరకు కనిపెట్టుకోవాలి అంటే భూమి మీద నాకు ఏరే ఆశ లేదు, భూమి మీద ఉన్న దాన్ని దేన్ని కనిపెట్టుకోవాలి?
నీ కొరకు కనిపెట్టు. అసలు దేనికోసం ఎదురు చూడాలని ఆయనే అంటున్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. దీనికోసం నేను బ్రతకాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు మనిషి చచ్చిపోవడానికి డిసైడ్ అవుతాడు. నీ కొరకు నేను బ్రతుకుతాను అన్నప్పుడు మనిషి బ్రతకడానికి ధైర్యం చేస్తాడు. అదే చెప్తున్నాడు ఒక వచనంలో, ఎందుకు ఏమి కోసం బ్రతకాలి, ఎందుకోసం నేను కనిపెట్టుకోవాలన్నాడు. 2వ లైన్లోనే నీ కోసం కనిపెట్టుకుంటాను. అంటే విచారం అధికమై గుండె కొట్టుకొని మండుతున్న బాధల్లో జీవితంలో ఏమీ లేకపోయినా దేనికోసం బ్రతకాలి, కనిపెట్టుకోవాలని క్వశ్చన్లు మన మనసును రేకెత్తిస్తున్నా. నీకోసం బ్రతుకుతా, నీకోసం కనిపెట్టుకుంటానన్న ఒక్క మాట మిగిలిన సంవత్సరాలు జీవించడానికి అర్థం. అదే ఇక్కడ మనకు నేర్పిస్తున్న మాట. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మరొక చెవియకుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండదు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు. నా పితరులందరూ వల్లే నేను పరవాసనై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లున్నాను. నన్ను కోపముతో చూడదు. నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండదు. ఇది ఇంకొక సిచ్యువేషన్. విచారము గుండె కొట్టుకొని ఒకటైతే కన్నీళ్ళు అనేవి ఎక్స్ట్రీమ్ బాధలో ఉన్నప్పుడే వస్తాయి. కన్నీళ్ళు అనేవి చాతగాక అర్థం కాని పరిస్థితిలో వస్తాయి. కన్నీళ్ళు అనేవి దుఃఖం ఆవరించినప్పుడు వస్తాయి, నిరాశ ఆవరించినప్పుడు వస్తాయి, అర్థం కానప్పుడు వస్తాయి, అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు వస్తాయి, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకపోతే అనేక పోరాటాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. చాతగానప్పుడు వస్తాయి కన్నీళ్ళు. కన్నీళ్లు బాధను తట్టుకోలేనప్పుడు వస్తాయి, బాధ భరించలేనప్పుడు వస్తాయి. నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండదు. నీ దృష్టికి నేను అతిథి వంటివాడు. ఇతరందరి వల్ల నేను పరవాసనే. అయితే నేను వెళ్ళిపోయి లేవలేకముందంటే వెళ్ళిపోయి ఈ లోకంలో మళ్ళీ లేకముందు దయచేసి తెప్పరిల్లేటట్టున్న కోపంతో చూడదు. అంటే కన్నీళ్లు చూసైనా కొద్ది కనికరించాయి. నా కన్నీళ్లు చూసైనా మౌనంగా ఉండొద్దయ్యా. నిజమే, నేను వెళ్ళిపోతా, అదే చచ్చిపోతా, పితరులాగా నేను వెళ్ళిపోవాల్సిన, కాకపోతే వెళ్ళిపోయి లేక మునుపు కొంచెం తెప్పరిల్లేటట్టుగా కోపంతో చూడొద్దు. అంటే కన్నీళ్లు చూసి సహాయం చేయమని వేడుకుంటున్న పరిస్థితి. ఒక మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా అనుభవిస్తుంది. మొదటి సిచ్యువేషన్ ఎలాంటిదంటే, మౌనంగా ఉన్నా, ఏమి చేయకపోయి జాగ్రత్తగా ఉన్నా విచారం పెరిగింది, గుండె మండడం పెరిగింది. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్న దాన్ని బట్టి కన్నీళ్లు, దేవుడు కోపంతో చూసిన దాన్ని బట్టి కన్నీళ్లు. అందుకే నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు కోపంగా ఉండొద్దు అంట. కోపంతో చూడొద్దు, మౌనంగా ఉండొద్దు, కొంచెం దెబ్బరిల్లేటట్టు చేయి. నిజమే, దేవుడు కోపంగా ఉంటే మనకు కన్నీళ్ళు, దేవుడు ఏం మాట్లాడకపోతే మనకు కన్నీళ్ళు. అందుకని దేవుడు మౌనంగా ఉండకుండా ఏదన్నా మాట్లాడితే కొంచెం ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. దేవుడు కోపాన్ని మానుకొని కొద్దిగా వాత్సల్యం చూపిస్తే కన్నీళ్ళు ఆగిపోతాయి. అదే దావీదు కోరుకున్నాను, నేను అందరితో పాటు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే ముందు, అసలు ఇంక అందరితో పాటు ఈ భూమిలో లేకుండా ఆ కొద్ది కాలానికి ముందైనా కొంచెం తెప్పరిల్లేటట్టు చెయ్యి. నా కన్నీళ్లు చూసన్నా చెయ్యి, నా కన్నీళ్లు చూసన్న కోపాన్ని మానుకో, నా కన్నీళ్లు చూసన్నా మౌనంగా ఉండేది మానుకో, నా కన్నీళ్లు చూసైనా నా తెప్పరిల్ల చెయ్యి. ఒక వ్యక్తి కన్నీళ్ల గుండా వెళ్తాడు, అప్పుడు దేవుని మౌనం వేడాలి, దేవుని కోపం వేడాలి, దేవుని వాత్సల్యత రావాలి, దేవుని మాటలు రావాలి, దేవుని యొక్క త్రాణ వచ్చి మనల్ని గుర్తిస్తే మనకు ధైర్యం వస్తుంది. అదే ఇక్కడ దావీదు గారు చెప్తున్న పరిస్థితి. కాబట్టి విచారం అధికమయ్యే పరిస్థితి, కన్నీళ్ల పరిస్థితి
మన జీవితాల్లో అనుమతిస్తాడు. తర్వాత ఇంకొక పరిస్థితి చెప్తున్నాడు 40వ అధ్యాయం 12వ వచనం. లెక్కలేనన్ని అపాయం నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములను తరింపట్టకొనగా నేను తలెత్తి చూడలేకపోతే, లెక్కకవి నా తల వెంట్రుకల వల్ల మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. నా హృదయము అధైర్యపడి ఉంది. నా హృదయము అధైర్యపడి. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, హృదయంలో ధైర్యం కోల్పోతాం. హృదయంలో భయం అయితే అధైర్యం వచ్చింది, ధైర్యం కోల్పోతాం. నా హృదయము అధైర్యపడి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, లెక్కలేని అపాయాలు వచ్చినాయి, దోషములు పరుచుకున్నాయి, తలెత్తలేకపోతున్నా, అవన్నీ నా తల వెంట్రుకల్లాగా అన్ని చుట్టుకున్నాను. అందుకే నా హృదయం అధైర్యపడి, ధైర్యం పోయింది. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి కూడా అనుభవించాల్సి వచ్చింది. విచారం అధికమయ్యే పరిస్థితి అనుభవించాల్సి వచ్చింది. కన్నీళ్ళ పరిస్థితి అనుభవించాల్సి వచ్చింది. హృదయము అధైర్యపడింది, ధైర్యం పోతుంది. హృదయంలో ధైర్యంగా ముందుకు అడుగేయడానికి కష్టమైంది, ధైర్యం కోల్పోతాం. ఎలా అనిపిస్తుంది? అలాంటి పరిస్థితి చెప్తాను. నా హృదయం అధైర్యపడింది, యెహోవా దయచేసి నన్ను రక్షించు, నా సహాయానికి త్వరగా రమ్ము. నేను శ్రమల పాలై దీనున్నైతే ప్రభు నన్ను తలంచుకుంటున్నాను. నా సహాయం నువ్వే, రక్షణ కర్త నువ్వే, నా దేవ ఆలస్యం చేయి. హృదయం అధైర్యపడే పరిస్థితులను మనం అనుభవించాల్సి, ధైర్యం కోల్పోతాం. కొన్ని అనుకొని జరిగిన కొన్ని సంఘటనలు మనం ఎదుర్కొన్నప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, కొన్ని ఆలోచించినప్పుడు ధైర్యం సరిపోదు, ఎదిరించడానికి ధైర్యం సరిపోదు, గుండె సరిపోదు, గుండెలు కరిగిపోతాయి, నీరైపోతాయి. ఇశ్రాయేలు ప్రజల గురించి విన్నప్పుడు మరి ఆ రోజు ఆ ప్రజల గుండెలు కరిగి నీరైనాయి. కొన్ని వార్తలు విన్నప్పుడు, కొన్ని కబుర్లు విన్నప్పుడు, కొన్ని నష్టాలు విన్నప్పుడు, కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు ధైర్యం పోతుంది. ఎలా ఇంకా హృదయం అధైర్యపడి, ధైర్యం కోల్పోయినప్పుడు మనిషి బతుకు మీద ఆశ కోల్పోతాడు. ధైర్యం కోల్పోయినప్పుడు జీవితం మీద హోప్స్ తీసేసుకుంటారు. అందుకే ఎంతో మంది ధైర్యం కోల్పోయి భయంతో చనిపోయిన వాళ్ళ హృదయం అధైర్యపడింది. ఎన్నో సందర్భాలు హృదయానికి ధైర్యము సరిపోదు, హృదయానికి ధైర్యం చేత కాదు, హృదయానికి కావలసినంత ధైర్యం ఉండదు. కొన్ని అపాయాలు చుట్టుకున్నప్పుడు, కొన్ని దోషములు మనం చేసిన తరిం పట్టుకున్నప్పుడు, తల వెంట్రుకల్లాగా పెట్టుకున్నప్పుడు హృదయం అధైర్యపడింది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి అధైర్యం, ఒక్కొక్క పరిస్థితిని బట్టి మరి కుంగిపోతాం, ఒక్కొక్క పరిస్థితిని బట్టి అధైర్యం కలిగింది. అధైర్యం నిలబడలేదు. ఆ అధైర్యాన్ని బట్టి అసలు హృదయం బద్దలైపోయింది. కానీ దేవుడే రక్షకుడు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం ఇవ్వగలిగిన వాడు, అలాంటి పరిస్థితులు విడిపించగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల సందర్భంలో కూడా అదే కనిపిస్తారు. వాళ్ళు వెళ్ళి స్వాధీనపరచుకోవాలంటే వాళ్ళంతా గొప్పవారు, మేము వెళ్ళలేము, వాళ్ళ ముందు మాకు ధైర్యం సరిపోలేదన్న. కానీ దేవుడు వాళ్ళ పక్షాన ఉంటే ధైర్యంగా వెళ్ళారు. ధైర్యంగా వెళ్తామని చెప్పి ఒక ఇద్దరు చెప్తారు. అంటే ధైర్యం దేవుని బట్టి వస్తుంది, ధైర్యం దేవుని వల్ల కలుగుతుంది. గొలియాతు విషయంలో కూడా ఇశ్రాయేలు అందరూ భయపడుతున్నారు, దావీదు ఒక ధైర్యంగా వెళ్ళాడు. అంటే అపోజిషన్ చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురుగా నిలబడినప్పుడు ధైర్యం పోతుంది. కొంతమందికి ధైర్యముతో ఎదుర్కోగలుగుతారు, కొంతమంది ధైర్యంతో ఫేస్ చేయగలుగుతారు. ఎంతమంది ధైర్యం లేక పారిపోతారు, కానీ కొంతమంది ధైర్యంగా ఎదుర్కోగలరు. ఈరోజు మన జీవితానికి
సంబంధించి ఏ ఆలోచనలు అధైర్యపరిచినా, ఏ పనులు అధైర్యపరిచినా, ఏ మనుషులు అధైర్యపరిచినా, యొక్క మన స్థితిగతుల్లో మనల్ని అధైర్యపరిచినా ధైర్యం ఇవ్వగలిగిన వాడు దేవుడు. ధైర్యంతో ముందుకు తీసుకురాగలిగిన వాడు దేవుడు. అధైర్యపడే అనేక సందర్భాల్లో కూడా దేవుడు ధైర్యపరిచేవాడు, ధైర్యంతో నింపేవాడు, ధైర్యంతో ముందుకు తీసుకెళ్లి విజయాన్ని ఇచ్చేవాడు. అందుకని అనేక అధైర్యపడే, మన హృదయం అధైర్యపడే రోజులని, సంవత్సరాలని, నెలల్ని అనుభవించాల్సి వచ్చింది, క్షణాలను అనుభవించాల్సి వచ్చింది. ఆ అధైర్యపడిన వేళ్ళలో కూడా దేవుడు మాత్రమే ధైర్యంతో ముందుకు నడిపిస్తాడు. తర్వాత ఇంకొక పరిస్థితి మనకు కనిపిస్తుంది. 42వ కీర్తనలో 5వ వచనంలో చెప్తున్నాడు, 4-5 వచనాలు. జన సమూహాలతో పండుగ చేస్తున్న సమూహాలతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరానికి వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నువ్వు ఎలా కలిగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతించను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉంది. తర్వాత చివరి వచనాల్లో కూడా అదే చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేలా నాలో కృంగి ఉంది, నాలో నీవేలా తొందరపడుతున్నావు. నిరీక్షణ. ఇంకొక సిచ్యువేషన్ మనం ఎదుర్కొనేది ఏంటిదంటే, ప్రాణము కృంగిపోయేది, ప్రాణము తొందరపడేది. విచారం అధికమవుద్ది, గుండె కొట్టుకుంటది, మండిద్ది, కన్నీళ్లు గార్చే పరిస్థితి, హృదయం అధైర్యపడే పరిస్థితి. ఇక్కడ ఇంకొక పరిస్థితి చెప్తున్నాడు కీర్తనకారుడు. వీళ్ళు ఘోర మార్గం, ప్రాణము కృంగి, ప్రాణంతో చెప్పుకుంటున్నారు. మనుషులకు చెప్పట్ల, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వేలా తొందరపడుతున్నావు, ఎందుకంత కృంగిపోతున్నావు, ఎందుకంత తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ, రక్షణకర్త నా దేవుడు ఇంకా ఆయన అని నేను స్తుతిస్తాను. ఇక్కడ ప్రాణం కృంగిపోవడానికి పరిస్థితి ఏందో తెలుసా? జనసమూహాలతో పండుగ చేసే సంవత్సరాలని గుర్తు చేసుకున్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి సంతోషంగా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎంత సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళి జనాలతో వెళ్ళి సందడిగా ఎంత సంతోషంగా ఉండేది లైఫ్. ఇప్పుడు కృంగిపోయింది, కరిగిపోయింది. తర్వాత అలల వెంట అలలు, 7వ వచనం చెప్తాడు, అలల వెంట అలలు, తరంగాలన్నీ నా మీద పొర్లిపారు. శత్రువు బాధతో సంచరించాల్సి వస్తుంది. 9వ వచనం శత్రువు బాధ, అలలు. మరి ఒకప్పుడు ఉన్న పరిస్థితిలో అన్ని గుర్తు చేసుకున్నప్పుడు ప్రాణం కృంగిపోతుంది. ఈ కీర్తనకారుడికి 3 విషయాలు చెప్తున్నాను. శత్రువు బాధ, అలల వెంట అలలు, ఒకప్పుడు జనాలతో సంతోషంగా గడిపిన క్షణాలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ప్రాణం కృంగిపోయింది, ప్రాణం తొందరపడుతుంది. నా ప్రాణం నాలో కృంగిపోయింది. దేవునితో కూడా అంటున్నాడు ఆ రోజు, నా దేవా, నా ప్రాణం నా వల్ల కావట్లేదు, ఇవన్నీ గుర్తు చేసుకుంటే నా వల్ల అవ్వట్లేదు. ఒకప్పుడు ఉన్న పరిస్థితి, సంతోషం కలిగిన రోజులు గుర్తు చేసుకుంటే నా వల్ల కావట్లేదు. ఇప్పుడు వచ్చే అలల మీద అలలు నా వల్ల కావట్లేదు. శత్రువులనే మాటలు నా వల్ల కావట్లేదు. ఒక పక్క శత్రు బాధ, ఒక పక్క అలలు వెంట అలలు, ఒకప్పుడు ఉన్న పరిస్థితిని గుర్తు ఎన్ని వస్తున్నప్పుడు నా ప్రాణం కృంగిపోయింది, నా ప్రాణం తొందరపడతా ఉంది. నేనేం చేయాలి? ఇప్పుడు తన ప్రాణానికే చెప్పుకుంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని చెప్పుకొని నేను ఆయన స్తుతిస్తా. కృంగిపోయిన పరిస్థితుల్లో మనము ప్రాణం తొందరపడతా ఉంటుంది, ప్రాణం కృంగిపోతుంది, లేవడం చాలా కష్టం, లేపుకోవడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడే రక్షకుడు, దేవుడే రక్షణకర్త.
దేవుడే సహాయకుడు. ఆ పరిస్థితి కృంగిపోయి ఏ పరిస్థితుల్లో అది అలల వల్ల కృంగిపోని, లేకపోతే ఇంతకు ముందున్న సంతోష దినాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల కృంగిపోని, లేదా ఇప్పుడు కలుగుతున్న శత్రు బాధ వల్ల కృంగిపోని, ఏ విధంగా నా కృంగిపోయిన ఈ పరిస్థితుల్లో, తొందరపడుతున్న నా ప్రాణం తొందరపడుతున్న ఈ పరిస్థితుల్లో నా ప్రాణానికి ధైర్యం నేను చెప్పుకుంటా. ఎలా అంటే, ఇంకా ఆయనే నా దేవుడు, ఇంకా ఆయన నా రక్షణకర్త, ఇంకా ఆయనే నా సహాయకుడని చెప్పుకొని స్తుతిస్తా, ఇంకా స్తుతిస్తా. అంటే ఒకప్పటి సంతోషాలు లేక, అలల వెంట అలలు వస్తాయి, పోరాటాలు కలుగుతున్నా కూడా అలాంటి దెబ్బలకి ప్రాణం కృంగిపోయినప్పుడు దేవుణ్ణి బట్టి స్తుతించగలిగే ఒక ధైర్యం తెచ్చుకుంటారు. మన జీవితాల్లో కొంతమంది కుప్పకూలిపోతారు, కొన్ని నష్టాల్లో కుప్పకూలిపోతారు, కొన్ని అనుకోని ఇంట్లో జరిగినప్పుడు కుప్పకూలిపోతారు, కొంతమంది చనిపోతే కుప్పకూలిపోతారు, కొన్ని మంది ఉన్న ఒకేసారి కోల్పోతే కుప్పకూలిపోతారు, సడన్ గా అనారోగ్యం వస్తే కుప్పకూలిపోతాం, కొన్ని మాటలు వస్తే కుప్పకూలిపోతాం, కొన్ని పరిస్థితులు అనుకోనివి జరిగినప్పుడు కుప్పకూలిపోతాం, కృంగిపోతే ప్రాణం తొందరపడింది. కానీ ఇంకా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు రక్షణకర్త, దేవుడు సహాయం చేయగలిగిన వాడు. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించగలగడానికి మన ప్రాణానికి మనం నేర్పించుకోవాలని చెప్తాను. కాబట్టి కీర్తనకారులు అందరూ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు. విచారం అధికమై గుండె ఎక్కువ కొట్టుకుంటూ ఉంటది, కన్నీళ్ళ గుండా వెళ్తాం, అధైర్యపడే పరిస్థితి, హృదయం ప్రాణం కృంగిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భక్తులు ఎలా బ్రతికారు, మనం కూడా అలా బ్రతకడానికి దేవుడే మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు. ఆ రోజు కొంతమంది భక్తులు దావీదు, గౌరవ్ కుమారులు వాళ్ళ అనుభవాలు ఈరోజు మా జీవితాల్లో మేము అనుభవిస్తున్న అనుభవాలు అయి ఉండొచ్చు దేవా. కొన్నిసార్లు మౌనంగా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రభా నోరు కట్టుకొని ఉన్నా సరే దేవా, ఏమీ మాట్లాడకపోయినా విచారం అధికమవుతుంది, గుండె కొట్టుకునే పరిస్థితులు ప్రభా అనుభవించాల్సిన స్థితిలో మేము ఉండొచ్చు. ఇప్పుడు మా కళ్ళ ముందు మా జీవితమే గుర్తు రావాలి, మా ఆయుష్యం, మా జీవిత దినాలు ఎంత అని, మేము బ్రతుకు దేనికోసం కనిపెట్టుకోవాలి అనే ఒక నిరాశ రావచ్చు నా ప్రభా. ఇలాంటి పరిస్థితులు నీ కొరకు కనిపెట్టుకోవడానికి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రభా మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. అలా మేము జీవించడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు కన్నీళ్ళు ప్రభా, ఎంత కన్నీళ్లు వెళ్తున్నాయో నీకు తెలుసు ప్రభా, ఎంత గుండె కొట్టుకుంటుందో నీకు తెలుసు. నీ కోపాన్ని ప్రభా, నీ మౌనాన్ని వీడి నాయన కనికరం చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతమంది కన్నీళ్ళ గుండా వెళ్తున్నారు నీకు తెలుసు, ఎంతమంది విచారం గుండా వెళ్తున్నారు నీకు తెలుసు, ఎంతమంది గుండెలు బద్దలయ్యేంతగా కొట్టుకుంటాయన్నా నీకు తెలుసు ప్రభా. ఎంతో మంది అయితే ప్రభా హృదయం అధైర్యపడి ప్రభా పెరిగి గుండెగలాగా మారి ప్రభా చాతగాని పరిస్థితులకు వెళ్తున్నాయో నీకు తెలుసు. పరిస్థితులతో పోరాడలేక, జీవితంతో పోరాడలేక, మనుషులతో పోరాడలేక ప్రభా లెక్కలేని అపాయం, లెక్కలేని దోషంలో దేవ హరిమి పట్టుకున్నప్పుడు దేవ ప్రభా ఉదయం అధైర్యపడిన వేళల్లో మా జీవితాలు ఉన్నాయి ప్రభా, కనికరించండి దేవ, ధైర్యంతో నింపండి. ఎంతమంది హృదయాలు అధైర్యపడ్డాయి, ఇంట్లో పరిస్థితులను చూసి, అనారోగ్యాలను చూసి, జీవితాల్లో కలిగే నష్టాలను చూసి, పనులలో కలిగే నష్టాలను చూసి ఎంతమంది హృదయాలు పడ్డాయో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. ఊహించని వాటితో, అనుకోని వాటితో ప్రభా సంఘటనలతో ఎంతమంది హృదయాలు ధైర్యానికి లోనైనాయో ప్రభా, ఈ కృప
చొప్పున సహాయం చేయండి. నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎంతమంది ప్రాణాలు కుంగిపోయినాయో ప్రభా, ఎంత ప్రాణాలు తొందరపడుతున్నాయో వారిని కూడా జ్ఞాపకం చేసుకో దేవా. దేవా, ఇంతకుముందు ఆలోచించినప్పుడు, అలను చూసినప్పుడు, కలిగే శత్రు బాధ చూసినప్పుడు ఎంతమంది ప్రభా మా జీవితాల్లో ప్రాణము కృంగిపోయిన పరిస్థితిలో దేవా, ఎంతో మంది ప్రాణములు తీసేసుకుంటే మేలు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రభా. అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోదేవా. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి, నిన్ను బట్టి రక్షణకర్తని దేవుడని ఇంకానూ స్తుతించి ముందుకెళ్ళడానికి ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ ఒక్కరు ఈ 4 పరిస్థితులు గుండా వెళ్తున్నారు ప్రభా. ప్రభా, విచారం గుండా, కన్నీళ్ళ గుండా, అధైర్యం పడే హృదయం గుండా, కృంగిపోయిన ప్రాణం గుండా ఎంతమంది వెళ్తున్నారో మా ప్రియులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ప్రభా. ఆయా పరిస్థితులను బట్టి, జీవితంలో జరిగే ఆయా దెబ్బలను బట్టి, అనుకోని ఊహించనివి జరిగిన వాటిని బట్టి వీటన్నిటి గుండా వెళ్తా ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నేను నన్ను వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితి అనుభవించే వారి విషయంలో నీ కృప చూపించండి. మీరే సహాయం చేయండి దేవా. ఇంతవరకు ఈ ఆరాధనలో తోడుగా ఉన్నందుకే ఉన్నాను ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తిని కృప చూపించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 4 బాధలు ఎవరెవరైతే పడుతున్నారో వారందరినీ ప్రభా మీరు కనికరించండి. మీరే మీ సమాధానంతో, మీ శాంతితో, మీ ధైర్యంతో, మీ ఆనందంతో, మీ బలంతో నింపండి ప్రభా. లేపండి ప్రభా. ప్రభా, ఈ వారం మీరే సహాయం చేయదేవా. మీ ఆశీర్వాదాన్ని చూపించండి, మీ వాత్సల్యతను చూపించండి. ఈ పరిస్థితులను దాటించి నా ప్రభా, ఈ పరిస్థితుల గుండా ముందుకెళ్లే శక్తినిచ్చి ప్రభా, మరి రాబోయే రోజుల్లో బలమైన మీ ఆత్మను మనల్ని స్తుతించడానికి చేయండి. నన్ను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావాల సిద్ధపరచండి. ఇక్కడ వచ్చి విన్న వారిని కూడా సిద్ధపరచండి. మీ కృపను, మీ ప్రేమను, మీ ఆశీర్వాదాన్ని ఈ పరిస్థితుల్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వారం అంతా, ఈ నెల అంతా, ఈ సంవత్సరం అంతా, మిగిలిన 2 నెలలు కృప మాతో ఉంచండి దేవా. రాబోయే సంవత్సరాలను, నెలల్ని, వారాలను దీవెనకరంగా మలుచుకోగలిగే జ్ఞానము, ఈ శక్తిని ప్రసాదించండి ప్రభా. అంతకంతకు మరింతగా నీకు దగ్గరగా రావడానికి, సంపూర్ణంలో అవడానికి, పరిశుద్ధులుగా మారడానికి మా కృప దయచేయండి. ఎవరికి తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన ఈ తలంపుల కోసమై, మాటల కోసమై హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి ఈ 4 అనుభవాల్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి, ఆ భక్తులకు సహాయపడిన ఆ దేవుడు మనకును ఇలా వెళ్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించండి కాక. ఆమేన్. అందరికీ వందనాలు.